హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వందన అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ బీ టుగెదర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరు టైటిల్లో చూసినట్టు మా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్యాక్ చేసుకున్నాను. ఆ బ్లాక్ కలర్ బ్యాగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, అండ్ వెనుక ఉన్న బ్యాగ్ మాత్రం ఐరన్ క్లోత్స్ అనమాట. నేను అమ్మ దగ్గర నుంచి రిటర్న్ అయిన తర్వాత వాటిని సెట్ చేస్తాను. సో టిల్ దెన్ అవి అక్కడే ఉండాలి. నఫ్ going to mom's place. I am so happy. ఈ ఎగ్జైట్మెంట్ ఎప్పుడు ఉండేదిలే, కానీ నేనైతే మా మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను. అండ్ ఇంటికి వెళ్ళగానే మమ్మీ చేసిన గులాబ్ జామ్, వావ్, ఇట్స్ సో యమ్మీ అండ్ చాలా స్వీట్ తిన్నాను. కాబట్టి అమ్మ హాట్ కోసం ఇవి ఇక్కడ వేపుతున్నారు, బికాజ్ ఇవి చాలా మెత్తగా అయిపోయాయి. వీటిని ఇట్లా ఫ్రై చేస్తే గట్టిగా అవుతాయంట. అండ్ చెల్లి వచ్చిన తర్వాత మేమైతే కిండర్ జాయ్ ఆర్డర్ పెట్టుకున్నామప్ప, ప్యాక్ ఆఫ్ 3 జంగల్ వర్షన్. అండ్ మాకైతే ఇవన్నీ వచ్చాయి, యాక్, హార్స్ అండ్ ఎలిఫెంట్. చెల్లికి ఇంతకుముందు టైగర్ వచ్చిందంట, మీరెవరికన్నా లయన్ వచ్చిందా? ఇది అంతా అయిపోయిన తర్వాత నేనైతే పడుకున్నాను. అండ్ 12 o'clock వచ్చి మమ్మీ లేపింది. ఇంకెందుకు, బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ నేను వెళ్ళేసరికి బెడ్ మొత్తం ఇలా బెలూన్స్ అండ్ మిడిల్లో కేక్. యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్, ఎవ్రీ ఈవెంట్ స్టార్ట్స్ విత్ అ ప్రేయర్ తర్వాత కేక్ కటింగ్ అయితే చేసేసాము ఇద్దరము కలిసి. ప్రతిదానికి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కన్ఫర్మ్గా ఉంటాయి. ఇద్దరి బర్త్డేస్ పక్కన డేట్లో ఉండడం కొంతమంది లక్కీ అంటారు, బట్ నేను అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి మేబీ నో అనిపిస్తుంది. సో మీ ఫీలింగ్ ఏంటి దీనిపైన కామెంట్ చేయండి. అండ్ నా బర్త్డే సండే వచ్చింది కాబట్టి చర్చ్ని అయితే అస్సలు మిస్ చేయొద్దు. చర్చ్కి వెళ్ళొచ్చేసరికి 10:30 అట్లా అయింది. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. అన్నీ వండేసిన తర్వాత మమ్మీ అయితే ఇక్కడ పూర్ణాలు వేస్తున్నారు. మీలో ఎంతమందికి అలా నూనెలో నుంచి అప్పుడే తీసిన పూర్ణాలు వేడిగా తినడం ఇష్టం చెప్పండి? నాకైతే భలే ఇష్టం. సో మమ్మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేసేసిందో చూపించేస్తాను. వీటితో పాటు మమ్మీ అయితే బగారా రైస్ చేశారు, అలాంగ్ విత్ ఫ్రైడ్ చికెన్ లెగ్ పీస్ అండ్ చికెన్ కర్రీ చేశారు బగారా రైస్లోకి. పాయసం, గులాబ్ జామ్ అండ్ మన వేడి స్టార్ ఐటమ్ పూర్ణాలు, అండ్ దెన్ చల్లటి పెరుగు, అలాంగ్ విత్ దట్ థమ్స్అప్ కూడా ఉండింది. ఆ రోజు చేసిన అన్ని రెసిపీస్ సూపర్ హిట్ అసలు. అండ్ లెగ్ పీస్ అయితే వేరే లెవెల్, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అండ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో ఆ రోజు నైట్ సెలబ్రేషన్స్ ఏమీ వద్దు అనుకున్నాము, బికాజ్ వీ హ్యావ్ పోస్ట్పోన్డ్ ఇట్ టు ద నెక్స్ట్ డే. అండ్ దాంతోపాటు నా బర్త్డే షాపింగ్ ఫర్ ద ఫస్ట్ టైం నా బర్త్డే అయిపోయినాక జరిగింది. అన్ఫార్చునేట్లీ మాకైతే టైం కుదరనే లేదు. అండ్ బర్త్డే రోజు సమ్హౌ ఐ మేనేజ్ టు వేర్ ద న్యూ డ్రెస్. అది నేను లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు చూపించాను, అన్లిమిటెడ్ మేబీ అనుకుంటా. అందులో చూపించిన బ్లూ కలర్ వన్. అండ్ దాని తర్వాత 22nd మిడ్ నైట్, అంటే 22nd అండ్ 23rd మిడ్ నైట్ ఉంటుంది కదా, అప్పుడు మా వారి కోసం చిన్న సర్ప్రైజ్. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఎవరికన్నా ఇష్టమే, అండ్ ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ వెరీ స్పెషల్. అండ్ ఐ వాంటెడ్ మై హస్బెండ్ టు ఫీల్ స్పెషల్ అనమాట. సో ఐ ఆర్డర్డ్ అ కేక్. ఐ థాట్ అది కొంచెం పెద్దగా వస్తుంది అనుకున్నాను, బట్ దీన్ని సైజ్ చూసి నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. మేబీ నా మిస్టేక్ కూడా ఉందేమో, సరిగ్గా వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ చదివి ఉండాల్సింది, బట్ ఇట్స్ ఓకే. సో ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్, కరెక్ట్గా నా చేతిలో సరిపోయింది. ఇంకా చిన్నగానే ఉందని చెప్పాలి. అండ్ దీని స్మెల్ అయితే ఫుల్ టెంప్టింగ్ ఉందన్నమాట, ఫుల్ యమ్మీ. మా నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా జరిగాయి. అండ్ ఈవినింగ్ వర్క్కి వెళ్ళొచ్చిన తర్వాత షీనీడ్స్కి వెళ్ళాను షాపింగ్ కోసం. ఫర్ ద ఫస్ట్ టైం నేను బర్త్డే అయిపోయినాక షాపింగ్ చేస్తున్నాను. అండ్ హియర్ ఈజ్ మై శారీ. ఇది మంచి పార్టీ వేర్ శారీ, సూపర్ పేస్టల్ కలర్లో ఉంది. ఇది యాక్చువల్గా పింక్గా కనిపిస్తుంది, ఇది కానీ పింక్ కాదు, లైట్ లావెండర్ కలర్. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. శారీ ఓవరాల్గా వైట్ కలర్ వర్క్ వచ్చింది. సో ఐ పెయిడ్ ఇట్ విత్ వైట్ బ్లౌజ్ విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ. అండ్ వాటిని కాంప్లిమెంట్ చేయడానికి వైట్ కలర్లో ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అండ్ జరాకే నుంచి తీసుకున్న ఈ సింపుల్ చైన్, అలాంగ్ విత్ దట్ కొంచెం కాంపాక్ట్ అండ్ లిప్స్టిక్.
అయ్యో బ్యాంగిల్స్ మర్చిపోయాను. అండ్ హియర్ కమ్స్ మై బ్యాంగిల్స్ విచ్ మ్యాచెస్ మై శారీ కలర్. సో ఇవి కూడా పేర్ చేసిన తర్వాత ఇది అయితే నా ఫైనల్ లుక్. అండ్ హియర్ కమ్స్ ద బర్త్డే బాయ్. నా పైన కంప్లైంట్ చేస్తూ ఉన్నారు చాలాసేపు రెడీ అవుతున్నానని. బట్ ఇట్ హ్యాపన్స్ కదా, మనకి చాలా థింగ్స్ ఉంటాయి రెడీ అవ్వడానికి. అండ్ హీస్ ఆల్సో లుకింగ్ సో క్యూట్. అండ్ ఫైనలీ కిందకు వచ్చేసి కేక్స్ అయితే సెట్ చేస్తున్నాను. మేము ఐస్ క్రీమ్ కేక్ తీసుకున్నాము. ఎప్పుడూ ఐస్ క్రీమ్ కేకే తీసుకుంటాము, ఈసారి మాత్రం ఇలా కొత్తగా ఉన్నాయి ఇవి అండ్ యూనిక్గా అనిపించాయి నాకైతే. సో చూపిస్తాను మీకు. ఒకటి వచ్చేసి బ్లూబెర్రీ ఫ్లేవర్ అండ్ ఇంకొకటి నాకు గుర్తులేదు. సో హియర్ ఆర్ ద కలర్స్. అండ్ ఈ కలర్స్ మా డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతున్నాయి. సో చూస్తున్నారు కదా, బ్లూ కలర్ కేక్ ఆయన షర్ట్కి అయితే ఈ పర్పుల్ కలర్ వన్, ద లైట్ వైలెట్ వన్, పర్పుల్ వైలెట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది మాత్రం నాకు సెట్ అవుతుంది. అండ్ హియర్ కమ్స్ మై అల్లుడు. ఐస్ క్రీమ్ కేక్తో పాటు ఆ స్టిక్స్ ఇచ్చారనమాట. సో వాడికి చాలా ఇష్టం ఈ కేక్ అంటే. సో అందుకనే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అరే ఏం కాదురా, నువ్వు ముందు నేను నీకు ఇస్తాను అని వాళ్ళ మావయ్య పిలుస్తున్నా రావట్లేదు. అండ్ చెప్పడం మర్చిపోయాను, నాకు ఇప్పుడు మేనల్లుడే కాదు మేనకోడలు కూడా ఉంది. యూట్యూబ్లో ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను, బట్ ఒఫీషియల్గా ఇక్కడ మెన్షన్ చేయలేదు ఏ వీడియోలో. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్ మేనకోడలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్. ఇంకా కనుక మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.